హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. మనం గత వీడియోలో లాంగిట్యూడల్ బ్యాండ్ డిఫ్యూజన్ అదేవిధంగా ట్రాన్స్వర్స్ బ్యాండ్ డిఫ్యూజన్ గురించి నేను వీడియో చేశాను. సో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఐపీఈ 4 మార్క్స్ 4కి 4 రావాలంటే ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూడాల్సిందే. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ బైబిల్స్ నుంచి వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ చెప్తున్నాను. అదేంటంటే డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ విత్ అన్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఓకేనా? కాబట్టి ఈ క్వశ్చన్ అనేది తరచుగా రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్ ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్ గురించి డెఫినెట్గా రాయండి, స్కిప్ చేయకండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి అదేవిధంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీరు అస్సలు భయపడద్దు. జువాలజీలో ఈ ఫుడ్ చైన్ అనే క్వశ్చన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుందని అనుకుంటున్నారు, కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా ఈజీగా ఉందని మీరే లైక్ చేస్తారు. కాబట్టి ఈ ఛానల్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. అసలు ఫుడ్ చైన్ అంటే ఏంటి? ఫుడ్ చైన్ అంటే ద ఎనర్జీ పాసింగ్ ఫ్రమ్ వన్ ట్రోఫిక్ లెవెల్ టు అనదర్ ట్రోఫిక్ లెవెల్. దట్ మీన్స్ లోవర్ ట్రోఫిక్ లెవెల్ టు హైయర్ ట్రోఫిక్ లెవెల్స్ అని చెప్పేసి అంటాం. సో వెన్ ద ఫుడ్ ఎనర్జీ passes from one trophic level to another trophic level, which is connecting links together, that is called food chain. ఓకేనా? కాబట్టి ఆహారపు గొలుసు అనేది మనకి కింది స్థాయి పోషక స్థాయి లెవెల్ నుంచి అదేవిధంగా ఎగువ స్థాయిలో ఉన్నటువంటి పోషక స్థాయి లెవెల్ వరకు మధ్య ఉన్నటువంటి ఈ గొలుసుని మనము ఫుడ్ చైన్ అంటాం. దీన్ని మనం ఆహారపు గొలుసు అంటాం. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. ద ఎనర్జీ ఫ్లోస్ ఇన్ టు ఎకోసిస్టమ్ ఫ్రమ్ ద సన్. సో మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఫ్రమ్ ద ఫస్ట్ సన్ నుంచి వస్తుంది కదా. And the ecosystem, there are several trophic levels. ఏంట లెవెల్స్ అంటే వాటిని మనము ట్రోఫిక్ ఆర్ ఫుడ్ లెవెల్స్ అంటాం, ఆహారపు గొలుసు అంటాం. సో ట్రోఫిక్ ఫుడ్ లెవెల్స్ ఇన్ ద ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టంలో ఈ ఆవరణ వ్యవస్థలో మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ట్రోఫిక్ లెవెల్స్ ఏంటండి? మనకి చెప్పేటప్పుడు మొక్కలు అదేవిధంగా జంతువుల మధ్య ఇంటరాక్షన్ కలిగి ఉంటుంది కదా. సో ఈ మొక్కలకి జంతువుల మధ్య ఇంటరాక్షన్ బట్టి ఈ ఎకోసిస్టమ్ గురించి మనం ఫుడ్ చైన్ చెప్పవచ్చు. ఓకేనా? ఫస్ట్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ అనేవి ప్రైమరీగా ప్రొడ్యూసర్ అని చెప్తామండి. సో ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూసర్స్ గా పిలుస్తాము. అదేవిధంగా విచ్ ఈస్ ద ఫస్ట్ ట్రోఫిక్ లెవెల్, వీటిని మనం ఫస్ట్ ట్రోఫిక్ లెవెల్ గా పిలుస్తాం, అంటే ప్రాథమిక పోషక స్థాయి. ఓకేనా? అదేవిధంగా హెర్బివోర్స్ అంటే ఏంటండి? సో ద ప్లాంట్ ఈటర్స్ అంటే మొక్కల్ని తినేటువంటి జంతువులు, జీవులు అంటాం. సో వాటిని మనం ప్లాంట్ ఈటర్స్ అంటాం. విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రైమరీ కన్జ్యూమర్స్. వీటిని మనము ప్రాథమిక వినియోగదారులు లేదా ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం. సో విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెకండ్ ట్రోఫిక్ లెవెల్. ఫస్ట్ ట్రోఫిక్ లెవెల్స్ ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ అయితే, అదేవిధంగా సెకండ్ ట్రోఫిక్ లెవెల్స్ హెర్బివోర్స్ అంటాం. వాటిని మనం ప్లాంట్ ఈటర్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇవి మేజర్గా బేసిక్స్. ఇవి మీరు నేర్చుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా చెప్పేటువంటి ఫుడ్ చైన్స్ అనేవి ఎలా ఉంటాయని క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ కార్నివోర్స్ అంటే సెకండరీ కన్జ్యూమర్స్. వీటిని మనం యానిమల్ ఈటర్స్ అంటాం. అంటే యానిమల్స్ తినే జంతువులు మనం ఏమంటాం? యానిమల్ ఈటర్స్ అంటాం. విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ సెకండరీ కన్జ్యూమర్స్. మరి ఇవి దేన్ని ఆక్యుపై చేస్తాయండి? థర్డ్ ట్రోఫిక్ లెవెల్ ని ఆక్యుపై చేస్తాయి. నెక్స్ట్ వన్, ద సెకండ్ అండ్ థర్డ్ లెవెల్స్ ఆఫ్ కార్నివోర్స్. ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఏమో సెకండ్ కన్జ్యూమర్ అన్నాము. అదేవిధంగా సెకండ్ అండ్ థర్డ్ లెవెల్స్ ఆఫ్ కార్నివోర్స్ దే ఆర్ కాల్డ్ టెర్షరీ కన్జ్యూమర్స్. వీటిని మనం టెర్షరీ కన్జ్యూమర్స్ కూడా పిలుస్తాము. ఇవి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ట్రోఫిక్ లెవెల్స్ ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి. సో ఇవి అర్థమైతేనే నేను ఫర్దర్ గా చెప్పేటువంటి ట్రోఫిక్ లెవెల్స్ ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సో మేజర్ గా 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉంటాయండి. ఫుడ్ చైన్ లో 3 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్, సెకండ్ వన్ ఈజ్ పారాసిటిక్ ఫుడ్ చైన్, అండ్ థర్డ్ వన్ ఈస్ డెట్రిటస్ ఫుడ్ చైన్. సో గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే ఇది మేసే జీవుల ఆహారపు గొలుసు అంటాం. ఓకేనా? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రిడిటరీ ఫుడ్ చైన్ అంటాం. వీటిని మన పరభక్ష జీవుల ఆహారపు గొలుసు అని చెప్పేసి అంటాం. ప్రిడిటరీ ఫుడ్ చైన్ అంటాం. ఓకేనా? ఇట్ బిగిన్స్ విత్ ద గ్రీన్ ప్లాంట్స్. ఫస్ట్ ఈ గొలుసు అనేది, ఆహారపు గొలుసు అనేది గ్రీన్ ప్లాంట్స్ తో మొదలవుతుంది. అదేవిధంగా సెకండ్, థర్డ్, ఫోర్త్ ట్రోఫిక్ లెవెల్స్ ఆక్యుపైడ్ బై ద సెకండ్, థర్డ్, ఫోర్త్ ట్రోఫిక్ లెవెల్స్ అనేవి హెర్బివోర్స్, ప్రైమరీ అండ్ సెకండరీ కార్నివోర్స్ తో ఆక్యుపై ఉంటుంది. అంటే దట్ మీన్స్ మనకి ప్రైమరీ ఏంటంటే ప్రొడ్యూసర్స్ గ్రీన్ ప్లాంట్స్ అంటాం. అదేవిధంగా సెకండ్, థర్డ్, ఫోర్త్ ట్రోఫిక్ లెవెల్స్ అంటే సెకండ్ అంటే ఇక్కడ హెర్బివోర్స్, థర్డ్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్, ఫోర్త్ అంటే సెకండరీ కార్నివోర్స్.
ఓకేనా? సో ఇక్కడ మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం మీకు ఈజీగా అండర్స్టాండింగ్ కోసం. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే నెక్స్ట్ ఫర్దర్గా మీకు టేబుల్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ రోజు బుష్ చూడండి. సో రోజు బుష్ అనేది ఇక్కడ ప్రొడ్యూసర్స్, ఇవి ఫస్ట్ ట్రోఫిక్ లెవెల్ ఆక్యుపై చేసింది. అదేవిధంగా యాపిడ్స్, ఇవి ఇన్సెక్ట్స్ అనమాట, స్మాల్ ఇన్సెక్ట్స్. ఇవి రోజు బుష్ ని ఈట్ చేసుకుంటూ ఉంటాయి యాపిడ్స్. ఇవి సెకండ్ ట్రోఫిక్ లెవెల్ ఆక్యుపై చేస్తున్నాయి. అదేవిధంగా యాపిడ్స్ ని తింటూ స్పైడర్స్ ఉంటాయి. స్పైడర్స్ ని తింటూ స్మాల్ బర్డ్స్ ఉంటాయి. ఆ స్మాల్ బర్డ్స్ ని తినేటివి హాక్స్ అన్నమాట. కాబట్టి ఫస్ట్ ట్రోఫిక్ లెవెల్ రోజ్ బుష్, సెకండ్ ట్రోఫిక్ లెవెల్ యాపిడ్స్, థర్డ్ ట్రోఫిక్ లెవెల్ స్పైడర్స్, ఫోర్త్ ట్రోఫిక్ లెవెల్స్ స్మాల్ బర్డ్స్ అండ్ ఫిఫ్త్ ట్రోఫిక్ లెవెల్ హాక్స్ అన్నమాట. అదేవిధంగా గ్రాస్ అంటే గడ్డి. సో గడ్డిని తింటూ ఉండేవి గ్రాస్ ఓపర్స్. సో ఈ గ్రాస్ ఓపర్ తినేటివి ఫ్రాగ్స్, ఆ ఫ్రాగ్స్ తినేటువంటి స్నేక్స్, అదేవిధంగా ఫైనల్ గా హాక్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ ట్రోఫిక్ లెవెల్ గ్లాస్, సెకండ్ ట్రోఫిక్ లెవెల్ గ్రాస్ ఓపర్, థర్డ్ ట్రోఫిక్ లెవెల్ ఫ్రాగ్ అండ్ ఫోర్త్ ట్రోఫిక్ లెవెల్ స్నేక్ అండ్ ఫిఫ్త్ ట్రోఫిక్ లెవెల్ హాక్. క్లియర్? అండ్ ప్లాంట్స్, ఇక్కడ ప్లాంట్స్ చూద్దాం. ప్లాంట్స్ ఏంటంటే క్యాటల్ పిల్లర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటల్ పిల్లర్, ఈ క్యాటల్ పిల్లర్ తింటూ ఉండే ఏంటంటే లిజర్డ్స్. ఈ లిజర్డ్స్ అనేవి థర్డ్ ట్రోఫిక్ లెవెల్ ఉన్నాయి. ఫోర్త్ ట్రోఫిక్ లెవెల్ స్నేక్. ఓకేనా? నెక్స్ట్ ఫైటో ప్లాంక్టన్స్ ఈటర్స్, జూ ప్లాంక్టన్స్ అండ్ జూ ప్లాంక్టన్ ఈటర్స్, ఫిష్ అండ్ ఫిష్ ఈటర్స్. లాస్ట్ and that is climax, that is called birds. Okay, phytoplanktons occupy the first trophic level, zooplanktons occupy the second trophic level, and fish occupy the third trophic level, and finally bird is fourth trophic level. So these are actually aquatic ecosystems. These two are the aquatic ecosystem. అంటే జలావరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఆహారపు గొలుసులు ప్లాంట్స్, క్యాటర్పిల్లర్, లిజర్డ్, స్నేక్స్. ఇక్కడ మీకు డౌట్ రావాలి, సార్ ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, మరి ఈ ట్రోఫిక్ లెవెల్స్ ఏంటి సార్ అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో రోజు బుష్ అనేది ప్రొడ్యూసర్ అనుకుందాం. ఓకే, తర్వాత ప్రొడ్యూసర్ను హీట్ చేస్తూ యాంబిడ్స్ ఉన్నాయి, ఇవి సెకండ్ ట్రోఫిక్ లెవెల్ అన్నాం. మనం ప్రైమరీ హెర్బివోర్స్ అనేవి ఏ సెకండరీ ట్రోఫిక్ లెవెల్ అన్నాం. చూడండి ఇక్కడ చూడండి హెర్బివోర్స్, కాబట్టి యాపిడ్స్ అనేది హెర్బివోర్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది హెర్బివోర్. అదేవిధంగా హెర్బివోర్స్ తినేటువంటి యానిమల్ ఏంటి? స్పైడర్ కదా. కాబట్టి స్పైడర్ అనేది ఏంటి? ప్రైమరీ కన్జ్యూమర్ అని చెప్పేసాను. చూడండి ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఆఫ్ కార్నివోర్, దట్ ఈస్ కాల్డ్ సెకండరీ కన్జ్యూమర్. దీన్ని మనం సెకండరీ కన్జ్యూమర్ అని చెప్పేసి అంటారు. అంటే ఇది ప్రైమరీ కన్జ్యూమర్, ఇది సెకండరీ కన్జ్యూమర్, ఇది టెర్షరీ కన్జ్యూమర్ అండ్ ఫైనల్లీ క్వాటర్నరీ కన్జ్యూమర్స్. క్లియర్ కదా? సో ఈ ఎగ్జాంపుల్ చూసుకున్న ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్ అండ్ క్వాటర్నరీ కన్జ్యూమర్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అండ్ కమింగ్ టు పారాసిటిక్ ఫుడ్ చైన్, ఇది పరాన్నజీవి ఆహారపు గొలుసు అంటాం. సో మనకు తెలిసే పరాన్నజీవి అంటే హోస్ట్ బాడీ ఉంటుంది, హోస్ట్, అదేవిధంగా పారాసైట్ అనేవి లివింగ్ ఉండాలి కదా. సో పారాసైట్ అనేది ఆన్ ద హోస్ట్ బాడీ మీద ఇన్సైడ్ కానీ లేదా అవుట్ సైడ్ కానీ నివసిస్తుందని మనకు తెలుసు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో బిగిన్ విత్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్స్. ఇక ఎగ్జాంపుల్ ఏం చేశారంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడ్యూసర్ తీసుకున్నారు. చూద్దాం. సో ద ప్రొడ్యూసర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ the food energy passes from large organisms in the parasitic food chain. లార్జ్ ఆర్గానిజం ఏంటండి? ప్రొడ్యూసర్స్ కాబట్టి ట్రీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ట్రీ మీద గివ్స్ షెల్టర్ అండ్ ఫుడ్ ఫ్రమ్ మెనీ బర్డ్స్. ఇక్కడ చాలా రకాల బర్డ్స్ కి ఆశ్రయం ఇచ్చింది అనుకుందాం. సో ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ద హోస్ట్ మెనీ ఎక్టో అండ్ ఎండో పారాసైట్స్. ఈ బర్డ్స్ పైన ఎక్టో అదేవిధంగా ఎండో పారాసైట్స్ అనేవి ఈ బర్డ్స్ లోపల నివసిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పారాసైట్ ని ఏమంటామంటే, ఈ పారాసిటిక్ ఫుడ్ చైన్ ఏమంటామంటే మనం పారాసిటిక్ ఫుడ్ చైన్ చెప్పవచ్చు. అండ్ న్యూమరస్ స్మాల్ సైజ్ ఆర్గానిజమ్స్, అంటే చిన్న జీవులు కావచ్చు లేదా పెద్ద జీవులు కావచ్చు, వాటిపైన కూడా నివసించేటువంటి ఈ ఫుడ్ చైన్ మనం పారాసిటిక్ ఫుడ్ చైన్ అంటాం. ఈజీగా అర్థమవుతుంది కానీ. సో ఒక ట్రీ ఉంది, ఆ ట్రీ అనేది షెల్టర్ ఇచ్చింది వేటికి? మెనీ బర్డ్స్ కి. ఆ బర్డ్స్ మీద నివసించేటువంటి మెనీ ecto and endo parasites. Is it clear? So this type of food chain is called parasitic food chain. Clear గా అర్థమవుతుంది కానీ. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఇస్ డెట్రిటస్ ఫుడ్ చైన్. ఇది మనకు తెలుసు, వీటిని మనం కామన్ గా ఏమని పిలుస్తామంటే పూతికాహార ఆహారపు గొలుసు అని చెప్పేసి అంటాం. డెట్రిటస్ లేదా కుళ్ళిపోతున్నటువంటి ఆహారపు గొలుసులో జరిగేటువంటి విధానం. సో బిగిన్స్ విత్ ద డెడ్ ఆర్గానిక్ మ్యాటర్, అంటే కుళ్ళిపోయినటువంటి ఆకులు కానీ
చనిపోయినటువంటి జంతువులు కానీ వాటి నుంచి వచ్చేటువంటి ఆ డెడ్ ఆర్గానిజ్ మ్యాటర్ని మనం ఏమంటామంటే డెట్రిటస్ అంటాం. లిటర్ అని కూడా చెప్పవచ్చు. ఓకేనా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డీకంపోజర్స్ ఆర్ సాప్రోట్రోప్స్. డీకంపోజర్స్ అంటామండి. కామన్గా మనం ఏమంటాం డీకంపోజర్స్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా సాప్రోట్రోప్స్ కూడా అని చెప్పవచ్చు, పూతికాహారులు అని చెప్పవచ్చు. సో వాటిని మనం ఏమంటామంటే సచ్ యాజ్ ఏ ఫంగి, బ్యాక్టీరియా ఇన్ ఏ terrestrial ecosystem. A large fraction of energy flows through the DFC. DFC may be connected with the GFC. అంటే సో ద డిఎఫ్సి అనేది జిఎఫ్సితో కనెక్టింగ్ ఉంటుందని చెప్పవచ్చు. సమ్ లెవెల్స్. సో ఫుడ్ చైన్స్ ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఆల్వేస్. సో ఇక్కడ చూస్తే డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. సో డెట్రిటస్ అనేది ఫార్మ్డ్ ఫ్రమ్ ద లిటర్. ఈ కుళ్ళిపోయిన దేహాల నుంచి వచ్చేటువంటి ఈ లిటర్ నుంచి ఎర్త్వామ్స్ ఉంటాయి. సో ఎర్త్వామ్స్ అనేవి ఫ్రాక్స్ ని తింటాయి. ఈ ఫ్రాక్స్ ని స్నేక్స్ తినడం జరుగుతుంది. సో ఈ ఫుడ్ చైన్ మనం డెట్రిటస్ ఫుడ్ చైన్ అని చెప్పవచ్చు. అదేవిధంగా డెడ్ యానిమల్స్ నుంచి కుళ్ళిపోయినటువంటి ఆ డెడ్ యానిమల్స్ నుంచి ఫ్లైస్, మ్యాగెట్స్ అనేవి వాళ్తూ ఉంటాయి. మనం జనరల్ గా చనిపోయిన జీవుల దగ్గర మనం చూసినప్పుడు డెడ్ యానిమల్స్ మీద కొన్ని ఫ్లైస్, మ్యాగెట్స్ అనేవి నివసిస్తూ ఉంటాయి. మన జనరల్ గా కొన్ని డాగ్స్ కానీ కొన్ని చనిపోయినప్పుడు అక్కడ కొన్ని మెగెట్స్, కొన్ని ఫ్లైస్ అన్ని దాని మీద నివసిస్తూ ఉంటాయి. అంటే ఈగలు వాళ్తూ ఉంటాయి. ఒక విధమైన వాసన వస్తూ ఉంటుంది, అంటే డీకంపోజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫ్లైస్ ని ఎవరు తింటారంటే ఫ్రాక్స్ తింటాయి. ఈ ఫ్రాక్స్ ని తినేవి ఏంటంటే లాస్ట్ ఫైనల్ స్నేక్స్ అనమాట. కాబట్టి డెట్రిటస్ ఫుడ్ చైన్ లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు కుళ్ళిపోయిన మృతదేహాల నుంచి జరిగేటువంటి ఆ ఫుడ్ చైన్ మనం ఏమంటామంటే డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటాం. ఇజన్ క్లియర్? అండ్ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్, పారాసిటిక్ ఫుడ్ చైన్, డెట్రిటస్ ఫుడ్ చైన్. అయితే మీరు ఈ టేబుల్ని కనుక చూడాలనుకుంటే వేస్తాను. ఇది ఒకసారి ఈ డిస్ప్లేలో మీరు గ్రేజింగ్ ఫుడ్ చైన్ మీరు నోట్ చేసుకోండి. కానీ ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఐపీ రాసే విద్యార్థులు కాన్సెప్ట్ని అండర్స్టాండింగ్ చేసుకుంటేనే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.